పూల్లో దాగున్న మొన్న మనం గుజరాత్ వెళ్ళినప్పుడు ఫ్లవర్ షో చూసాం కదా, ఆ గ్లింప్సెస్ హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మీకు ప్రామిస్ చేసినట్లుగా ఈ వీక్ అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో 2025తో మీ ముందుకు వచ్చేసాం. మా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా అహ్మదాబాద్లో ఎవ్రీ ఇయర్ పొంగల్ సందర్భంగా సబర్మతి రివర్ ఫ్రంట్ పార్క్లో ఈ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో అనేది చేస్తున్నారు. ఈ ఇయర్ 2025లో ఈ షోని 3rd జనవరి 2025 నుంచి 22nd జనవరి 2025 వరకు కండక్ట్ చేశారు. ఈ షో కోసం ఈ పార్క్ ని 6 జోన్స్ గా డివైడ్ చేశారు. ఈ 6 జోన్స్ లో కలిపి మొత్తం 10 lakh ఫ్లవర్స్, దట్ టు మోర్ దెన్ 50 స్పీషీస్ అండ్ ఓవర్ 30 స్కల్ప్చర్స్ పెట్టారు. అందులో ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కల్ప్చర్స్ పెట్టారు. సో ఆ స్కల్ప్చర్స్ ఏంటో, ఆ కథ ఏంటో, ఆ 10 lakh ఫ్లవర్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మాత్రం ఆఖరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం దుబాయ్లో ఎక్కడెక్కడో ఎవరెవరో సెలబ్రిటీస్ పెట్టాయి చూస్తున్నాం, కానీ మన ఇండియాలో 2014 నుంచి ఇటువంటి షో జరుగుతుందని మన ఎవరికీ తెలీదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గుజరాత్ అండ్ దట్ ఈస్ ద డెవలప్మెంట్ మోడల్ ఆఫ్ మోడీ. సో అది ఏంటి, ఎలా ఉంది అనేది ఈ వీడియో డీటెయిల్డ్ గా చూడండి, ఎండ్ వరకు చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో ఇన్ డీటెయిల్. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ వైబ్రెంట్ గుజరాత్ అనే కాన్సెప్ట్ తో గుజరాత్ లో టూరిజం ని డెవలప్ చేయడానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో డిఫరెంట్ డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అందులో ఒక పార్టే ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో. ఈ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో వచ్చేసి సబర్మతి రివర్ ఫ్రంట్. అక్కడ మెయిన్ బ్యూటీ ఏంటంటే అహ్మదాబాద్ సిటీ మొత్తంగా ఒక రివర్ ఫ్లో అవుతుంది. ఆ రివర్ పేరే సబర్మతి రివర్. అది మీరే వినే ఉండుంటారు, సబర్మతి ఆశ్రమం ఒడ్డున గాంధీ గారి ఆశ్రమం ఉంటుందని. సో ఇవన్నీ విన్నారు కదా, అదే సబర్మతి నది. ఈ సబర్మతి నది ఒడ్డుని అలా వదిలేకుండా మన హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ సబర్మతి నది ఒడ్డు మొత్తాన్ని కూడా ఒక అద్భుతమైన రివర్ ఫ్రంట్ లాగా చేశారు. రివర్ ఫ్రంట్ అంటే మనం సినిమాల్లో చూస్తాం కదా, న్యూయార్క్ లో అక్కడ అలాగా మొత్తం మెట్లుండి, చాలా హిందీ మూవీస్ లో వాటిలో కూడా చూస్తాం కదా, ఆ స్టైల్లో చేశారు. అక్కడ కొన్ని ఏకర్స్ లో ఒక పార్క్ కూడా డెవలప్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది పార్క్, ఇది ఫుల్ టైం ఉంటుంది. ఇది ఫ్లవర్ షో కాదు. ఫ్లవర్ షో కాకుండా పార్కే ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇక ఫ్లవర్ షో ఏ రోజులో ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఈ పార్క్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కంటిన్యూస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ కూడా చాలా బాగా పెంచారు. ఇప్పుడు మీకు కనిపించేదే అటల్ సేతు. అటల్ సేతు అనేది సబర్మతి రివర్ కి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి ఒక చిన్న బ్రిడ్జ్ చేశారు. ఆ బ్రిడ్జే అటల్ సేతు. సో ఇది ఫ్లవర్ షో మెయిన్ ఎంట్రన్స్. మీకు ఫస్ట్ లో చెప్పినట్టుగా ఈ షో 6 జోన్స్ గా డివైడ్ చేశారు. జోన్ 1 లో ఇండియా రిలేటెడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ వేటి ద్వారా ఇది అవన్నీ స్టాచ్యూస్ ద్వారా, కెనోపీ క్లస్టర్స్ ద్వారా డెపిక్ట్ చేశారు. దానిలో మెయిన్ ది కోనార్క్ చక్ర, అలాగే పీకాక్. ఇదిగోండి ఇక్కడ మీకు పీకాక్ కనిపించింది కదా, ఆ పీకాక్ కూడా ఫ్లవర్స్ తో చేసిందే. అండ్ ఈ గర్భా చూసారా, గర్భా డాన్స్. అండ్ ఇది వచ్చేసి అశోక పిల్లర్. చూడండి, అశోక పిల్లర్ డెపిక్ట్ చేశారు. అలాగే అశోక చక్రాన్ని చేశారు. అండ్ ఇదిగోండి ఒక నందిని పెట్టారు. ఇవన్నీ ఏంటంటే మీకు లేపాక్షి నంది ఐడియా ఉంది కదా, ఇది ఆ కాన్సెప్టే. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ ని కూడా డెపిక్ట్ చేశారు. గర్భా డాన్స్ వచ్చేసి ఒక స్టేట్ లో ఫేమస్, లేపాక్షి నంది మన ఏపీలో ఫేమస్. సో ఇండియా ఈజ్ ఎ కంట్రీ విత్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చూపించడం కోసం డిఫరెంట్ స్టేట్స్ లో అన్ని కూడా ఇక్కడ చాలా అద్భుతంగా డెపిక్ట్ చేశారు. జోన్ 1 లో అశోక చక్ర కూడా ఉంటుంది. అండ్ ఇది చూసారా,
ఫెయిరీ డాల్ ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇదిగోండి బటర్ఫ్లై. ఇదంతా చూస్తుంటే మాత్రం నాకు అచ్చంగా దుబాయ్ చూస్తున్నట్లే అనిపించిందండి. ఇదిగోండి ఇదే గుజరాత్ టూరిజంకి మెయిన్ సింబల్ గిర్ ఫారెస్ట్, గిర్ లయన్. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా ఆ గిర్ లయనే. అండ్ ఇది వచ్చేసి రాజస్థాన్ని డెపిక్ట్ చేస్తూ క్యామెల్. అండ్ ఇది క్రేన్స్. సో లాంగ్ షాట్ లో మీరు అన్ని ఒకేసారి చూడొచ్చు. ఆ క్రేన్ చూసారా ఎంత బాగుందో ఫ్లవర్స్ తో. బాహుబలి బుల్స్ సేమ్ బాహుబలి లా కొట్టుకుంటున్నాయే. చూడండి యాక్చువల్గా సింగపూర్లో ఉంటుంది మనకి ఇలాంటి స్ట్రక్చర్స్. సో వాటినే ఇక్కడ కూడా డెపిక్ట్ చేయడానికి ట్రై చేశారు. వావ్, అసలు రోజ్ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో వైట్ రోజ్తో. ఆ వాల్స్తో కూడా ఎంత బాగా చేశారో. ఆర్చ్ చూడండి ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి కిడ్స్ జోన్, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసిన జోన్. ఇక్కడ కిడ్స్ యొక్క ఫేమస్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఫ్లవర్స్ తో చేశారు. అసలు ఫ్లవర్స్ తో కిడ్స్ మాత్రం ఎక్కడ చూడాలి. చూసారా హల్క్, హే చోటా భీమ్, వావ్ భలే ఉంది. పండా, అమ్మో హల్క్ కొట్టేస్తున్నాడే. టూరిస్టే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. యాక్చువల్గా బయట వాళ్ళే లోకల్స్ చాలా మంది ఉన్నారు. మా లక్ కొద్దీ మేము ఆ టైంకి గుజరాత్కి వెళ్ళాం కాబట్టి ఇంత మంచిది చూడగలిగాం. అదిగోండి అశోక్ చక్ర, ఇందాక మీకు చెప్పాను కదా ఇదే. సో మోడీ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఏదో రాశారు సుశాసన్ 2024 అట. పీకాక్ ఆ నేషనల్ బర్డ్. మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంతేనా ఇంకా ఏమైనా ఉందా? ఇది మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రమే, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ గా ఉంటది. నైట్ వ్యూ చూస్తావా? అవునా, అంత బాగుంటుందా? అయితే చూపించు. ఫ్రెండ్స్, మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో అనుకుంటే నైట్ లైట్స్ తో ఇంకా వావ్. ఇవే మేము పొద్దున్న చూసినప్పుడు ఏవో షూట్కు అలాగా ఇస్తారేమో అనుకుంటే రాత్రి చూసేసరికి ఇది అది ఒకటేనా అన్నట్టు అనిపించింది. ఫ్రెండ్స్, అప్పుడు టైం ఎంత తెలుసా? అప్పుడు 11 o'clock. మేము యాక్చువల్లీ రేపు చూద్దాం అనుకున్నాం, కానీ రేపు మేము అహ్మదాబాద్లో ఇది లాస్ట్ డే కాబట్టి ఎట్లాగొట్లా ఓపికతో వెళ్ళాము. చూసేసరికి ఎంత బాగుందో. అక్కడ చూసారా గ్లో జిరాఫీస్, కోకోనట్ ట్రీ, ఇంకా అక్కడ ఎలిఫెంట్ కూడా గ్లో అవుతుంది. వెనకాల టైగర్, ఇంకా క్రిస్మస్ ట్రీ. ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? నైట్ ఫ్లవర్ పార్క్ కి ఎంట్రన్స్. ఈ నైట్ ఫ్లవర్ షోకి టికెట్ ప్రైస్ వచ్చేసి మండే నుంచి ఫ్రైడే ఏమో అడల్ట్స్కి 70 రూపీస్ అండ్ కిడ్స్కి అయితే ఓన్లీ 10 రూపీస్. అదే వీకెండ్ అయితే అడల్ట్స్కి 100 రూపీస్. ప్రీమియం టికెట్ అట, అదైతే 500 రూపీస్ ఉంటుంది. మరి ప్రీమియం షో అంటే ఏముంటుందో మనకు తెలీదు. అసలు ఎటు సైడ్ చూసినా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మార్నింగ్ ఇక్కడైనా మేము నడిచింది అన్నట్లుంది. ఇక్కడ జరిగిన మార్నింగ్ ఫ్లవర్ షోకేమో 15 crores అట బడ్జెట్. అండ్ ఓన్లీ నైట్ ఫ్లవర్ పార్క్కి 3 crores స్పెండ్ చేశారు. 4500 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉందట. 54 ఇల్యూమినేటెడ్ డిస్ప్లే, గ్లోయింగ్ యానిమల్ స్కల్ప్చర్స్, ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట. చూడండి అసలు ఏదో ఫారెస్ట్ నైట్ గ్లో అవుతున్నట్లుంది.
ఇక్కడ గ్లోయింగ్ స్కల్ప్చర్స్, గ్లోయింగ్ యానిమల్స్, గ్లోయింగ్ ట్రీస్తో పాటు గ్లోయింగ్ సీట్స్, గ్లోయింగ్ ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. అంటే గ్లో అయ్యే సోఫా ఉంది. అసలు ఒకసారి ఆలోచించండి, గ్లో అవుతున్న సోఫాలో కూర్చుంటే ఎలా ఉంటుందో. వెరీ ఫన్నీ యూనో. గ్లో గార్డెన్ మెయిన్లీ ఫ్యామిలీస్ని మైండ్లో పెట్టుకొని చేశారు. ఇక్కడ చాలా ఇంటరాక్టివ్ ఫీచర్స్ లైక్ డాన్స్ ఫ్లోర్ ఉంది, కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, లైటింగ్ పాత్ ఉంది. కిడ్స్కి అయితే పర్ఫెక్ట్. సో ఫ్రెండ్స్, గ్లో గార్డెన్, ఫ్లవర్ పార్క్ అన్నీ చూశారు కదా. ఇదే గ్లో గార్డెన్లో అలా నడుచుకుంటూ వెళ్తే ఐకానిక్ అటల్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. కానీ ఈ అటల్ బ్రిడ్జ్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే అది కూడా చాలా డీటెయిల్డ్గా కవర్ చేయాల్సిన వీడియో. అండ్ డెఫినెట్గా యూ విల్ లవ్ ఇట్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ అల్టిమేట్ నైట్ ఫ్లవర్ షో. ఈసారి కుదిరితే మీరు కూడా ముఖ్యంగా పొంగల్ టైంలో ప్లాన్ చేసుకోండి. గుజరాత్లో, అది అహ్మదాబాద్లో చూడటానికి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ఇదిగోండి అదే గ్లో ఫౌంటైన్, 2 లేయర్ ఫౌంటైన్ చెప్పాను కదా, అదే. సో ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నైట్ ఇంకా ఫ్లవర్ షో చూసారు కదా, అదే నచ్చితే కామెంట్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కిడ్స్ వరల్డ్. ఇది కిడ్స్ ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే వెళ్ళేస్తారుగా. Until then, stay tuned and please like, subscribe and share our videos. Bye bye.